ఒకసారి చేతులు హల్లెలూయా. అసలు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సాయంత్రం పాల్గొనడంలో బట్టి మరొకసారి ఆయన పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మరొక తరుణాన్ని మన జీవితాల్లో అనుగ్రహించున్నాడు. కాబట్టి మనందరికీ తెలుసు ఏంటి అంటే మన జీవితాల్లో విలువ లేని మన బ్రతుకులకు కల్వరి శిల్వ ద్వారా విలువ వచ్చిందని బైబిల్ చెబుతుంది. కానీ నిజంగా నీకు విలువ ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు ఎప్పుడైతే చేతిలో పడతావో అప్పుడే నీకు విలువ. బైబిల్ చెప్పినట్టు నువ్వు విలువ పెట్టి కొనబడవా లేదు, కానీ నీ బ్రతుకుని నువ్వు మార్చుకొని నీ బ్రతుకుని ఆయన చేతిలోకి ఇచ్చినప్పుడు అప్పుడు నీ విలువ అంటే నీకు అర్థమైంది. ఈరోజు చాలా మందికి మన విలువ ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే మన జీవితము మన చేతుల్లో, మన జీవితం ఎప్పుడైతే ఆయన చేతుల్లోకి వెళ్తుందో అప్పుడు మన విలువను మనము తెలుసుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో ఇప్పటివరకు ఇంకా మనము దేవునికి సమర్పించుకుపోయి ఉంటే కనుక ఏమో పేరుకైతే బాప్తిజం తీసుకొని ఉండొచ్చు, మందిరానికి వెళ్తుండొచ్చు, ప్రార్థనలు చేస్తుండొచ్చు, వాక్యం చదువుతుండొచ్చు, సావాసంలో ఉంటుండొచ్చు. కానీ వ్యక్తిగతంగా మనం ఒకసారి కానీ ధ్యానిస్తే కనుక నిజంగా నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకున్నావా? శాంతి పైకి వచ్చేసి కాబట్టి ఆ విలువని మనము తెలుసుకోవాలి అన్నా గుర్తెరగాలన్నా కూడా ఫస్ట్ మన జీవితాలు ఆయన చేతికి అప్పగింపబడాలి. ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఇతర రీతిగా అప్పగించుకోవాలి. ఎందుకంటే తను తాను అప్పగించుకున్నాడు సిల్వర్. బైబిల్ అదే చెప్తుంది కదా, ఆయన ఎవరు బలవంతం చేయలేదు. మన పేరెంట్స్ మన తల్లిదండ్రులు అంటారు, అరే బాబు బాప్తిజం తీసుకొని ఆయన బలవంతం చేసుకుంటారు. కానీ ఆయన ఎవరు బలవంతం చేయలేని వారిగా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన ఏ కార్యము అయితే జరిగించాలో ఆ కార్యాన్ని జరిగించడానికి నిన్ను నన్ను ప్రేమించి భూమిపైకి దిగి వచ్చాడు. కాబట్టి తను తానే సిద్ధపరచుకొని తను తాను ఆ సిల్వకి అప్పగించుకున్నాడు. మన జీవితాల్లో కూడా ఎవరో బలవంతము చేసిన ద్వారా మనం ప్రార్థన చేయడము, వాక్యం చదవడం కాదు. నీ విలువ ఏంటో తెలుసుకోవాలంటే మొట్టమొదటి నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించాలా. అట్టి రీతిగానే దేవుడు ఇచ్చిన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించి మన విలువ ఏంటో మనము తెలుసుకునే వారిగా, ధ్యానించే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి కొత్త నిబంధన క్రైస్తవులకు పిలువబడుతున్నాం. పాతాల సంగతి ఒక పక్కకి పెడితే కనుక కొత్త నిబంధన అంటే మనం, కొత్త నిబంధన క్రైస్తవులకు క్రీస్తు రక్తము చేత కొనబడ్డ వారము, కడగబడ్డ వారము, ఆయన సొత్తుగా మార్చబడ్డ వారం. కాబట్టి దేవుని దగ్గర కృష్ణ మనం కొత్త నిబంధన క్రైస్తవులుగా ఉంటూ ఇంకా మన వ్యక్తిగత జీవితాల్లో మన విలువ మనకు తెలియకపోతే కనుక ఇంకా నీ జీవితాన్ని నువ్వు దేవునికి సమర్పించుకోలేదు. కాబట్టి దేవునికి ఎప్పుడైతే నీ జీవితంలో సమర్పించుకొని ఆయన నిజంగా యథార్థంగా నువ్వు ఆయన వెంబడించగలుగుతావో అప్పుడు నీ విలువ ఎంత దేవుడు నీకు నేర్పిస్తుంది. అప్పుడు నువ్వు ఎంత ఉన్నత స్థాయిలో దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడో నువ్వు గుర్తిరగలవు. దేవుని కొరకు జీవించడం ప్రారంభించగలవు. ఈరోజు దేవుని కొరకు మనం జీవించలేని వారిగా మనం మన కొరకు, మన పిల్లల కొరకు. అందుకనే ఉదయకాలపు ఉపవాస ప్రార్థనలో కూడా చిన్న సందర్భం వచ్చినప్పుడు యేసుప్రభు వారి సిలువకి వెళ్తున్న మార్గంలో చక్కటి మాట అన్నాడు, మీరు నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి నేను అంటున్నాడు. ఎరుషర కుమార్తెలతో అంటున్నాడు, ఎరుషర కుమార్తెలతో అంటున్నాడు. కాబట్టి మన విలువ మనకు తెలియాలంటే మనం ఆయన దగ్గర ఏడవాలి. అయ్యా ఏసయ్య మన కొరకు చనిపోయినా కదా, ప్రాణం పెట్టేసాగా అయిపోయింది కదా, చేతులు దుర్పేసుకుంటాం కదా అంటే సరిపోదు. నువ్వు ఎట్టి రీతిగా ఆయనకి కావాలి, ఎట్టి రీతిగా ఆయన నిన్ను కోరుకున్నాడు, ఎట్టి రీతిగా నిన్ను ఆయన చూడాలని ఆశించాడు అని మనం ధ్యానించాడు. వాక్య ధ్యానం నీకున్నప్పుడు దేవుడు తన పరలోక జ్ఞానంతో మనం నింపుతాడు. అప్పుడు మనము వాక్యం చదువుతుండగా వాక్యమందు గ్రహింపు మనకు వస్తుంది. ఆ గ్రహింపు మనకు వచ్చినప్పుడు దేవుడు మనకి అనేక విషయాలు ఆయన మనకు చెప్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. అప్పుడు నేర్చుకుంటుండగా మన వాల్యూ అంటే మనకు తెలుస్తుంది, మన విలువ మనకి తెలుస్తుంది. ఏదో వచ్చాము, ప్రసంగాన్ని చేసాము, వెళ్ళిపోయాము అంటే లేదు లేదు, మన జీవితాలు మారవు. నీ విలువ నీకు తెలియదు. నువ్వు అనుకుంటూ ఉంటావు భక్తిలో ఏంటంటే బాప్తిజం తీసుకున్నావు కాబట్టి నేను విలువ పెట్టి కొనబడ్డ వాడిని అని అనుకుంటావు. కానీ నీ విలువ నీకు తెలియదు. ఇప్పుడు కొత్తగా తల్లిదండ్రులు పిల్లలకి బర్త్డేకో ఏదో సందర్భంగా ఏదో చిన్న గోల్డ్ ఆర్నమెంట్ కొనిస్తారు. ఆ గోల్డ్ ఆర్నమెంట్ విలువ మనకి తెలియదు, ఎందుకంటే వాడు కష్టపడి కొనలేదు కాబట్టి. అవునా? కానీ వేసుకుంటాడు. ఎట్లా వేసుకుంటాడు? ఫంక్షన్లు వచ్చినా, బర్త్డేలు వచ్చినా, ఎక్కడికి వచ్చినా అని వేసుకొని
అందరి ముందు చూపించుకుంటూ తిరుగుతాడు. మా మమ్మీ వాళ్ళు ఇచ్చింది, మా డాడీ వాళ్ళు ఇచ్చింది, ఇగో నెక్లెస్ మా మమ్మీ నాకు గిఫ్ట్ ఇచ్చింది అని చూపిస్తూ ఉంటాం. ఎందుకు అట్లా అంటే మనం కూడా దేవునిలో రక్షణ పొందుకున్న మనము ఆ చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటున్నాం. వాక్యాన్ని గుర్తెరగక, వాక్యాన్ని ధ్యానించక, అసలు నీ విలువ ఏంటో నువ్వు తెలుసుకోక, నువ్వు ఒకసారి ఆ గోల్డ్ ఆటోమేటిక్ కొంటే అది 3 లక్షలు, 8 లక్షలు, 10 లక్షల దానికి తెలుస్తుంది. అది ఇంటిగా కూడేసి కష్టపడి చెమట కార్చి దాన్ని ఖరీదు చేసి అది నీకు ఇచ్చానో అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు నువ్వు అది కొన్నప్పుడు, నీ పైసలతో నీ సొంత ప్రయాసంతో నువ్వు కొన్నప్పుడు దాని విలువ తెలుస్తుంది. అదే రీతిగానే మన జీవితాలు కూడా ఏంటంటే వాళ్ళు ఎవరో విలువలేనో వేసుకున్నారు, వాళ్ళకి దాని విలువ తెలియదు అన్నట్టు కాదు. కానీ దేవుడిని నమ్ముకున్న మనము మన విలువ ఏంటో మనం ఆయన దగ్గర నుంచి తెలుసుకున్నాం. దేవుని దగ్గరకు వచ్చి కొత్త నిబంధనలు ప్రయత్నిస్తారు. ఆయన అంటున్నట్టు యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ఒకసారి చదువు. మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 వాక్యం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల అన్యుల సహవాసం గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడు అయిన యేసు రక్తము మన ప్రతి ఒక్క పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దానికి ముందు ఒకసారి చదువు, మరొకసారి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఒక్క నిమిషం, ఇక్కడ క్లారిటీ కావాలి. నడిచిన ఎడల అంటే నువ్వు నడవడానికి ఇష్టపడాలి. అంటే బైబిల్ ఎందుకు నడిచిన ఎడల అని అక్కడ రాయబడ్డది అంటే అందరూ రక్షణ పొందుకుంటారు కానీ చాలా మంది నడవరు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము నడిపింపబడాలి. వాక్యముతోని పరిశుద్ధాత్మ సహాయంతోనే నడిపింపబడితేనే. ఒకటి బైబిల్ అయితే ఎంతో సత్యాన్ని బోధిస్తుంది, దేవుని గురించి అది తెలియజేస్తుంది. దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. అవును, ఈరోజు మనం కూడా వెలుగు సంబంధం అని చెప్తుంది, కానీ మనము నడవని ఏడలా మన జీవితాలు నడుస్తాయి. ఆయన వైపు వెలుగులో నడవలేకపోతున్నాం. ఒకవేళ వెలుగులో నడవకుండా నువ్వు చీకటిలోనే నడిచే వ్యక్తిగా ఉంటూ ప్రార్థనలకు వచ్చి ప్రార్థనలు చేసుకుంటే, చీకటి క్రియలు నీలో ఉంటే నీ పాపాలు క్షమించబడవని క్లియర్గా చెప్పేస్తుంది. వాటి నీ పాపాలు క్షమించబడాలంటే మనము వెలుగు సంబంధాలు వలె నడుచుకునే వారిగా ఉండాలి. వెలుగు అనగా దేవుని వాక్యం, ఆ ప్రకారము మనం నడుచుకోవాలి. వాటి వెలుగు సంబంధంగా నడిచిన ఎడలా అంటున్నాడు. వాటి దేవుని దగ్గరకు వస్తున్నాము, ఒక తీర్మానం చేసుకున్నాం దేవుని దగ్గర. ఏంటి అంటే, ప్రభా వెలుగు సంబంధాలు ఎంత రీతిగా నేను వెంబడిస్తారో నడుచుకుంటున్నారో నా జీవితంలో కూడా అతి మార్పు కలుగుతాయి ప్రభా. నేను కూడా వెలుగు మార్గంలో నడుచుకునే వాడిగా వెలుగు వాటిలో నన్ను నడిపించు ప్రభా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పక నడుపుతాడు. ఎప్పుడైతే నువ్వు నడవడం ప్రారంభిస్తావు, వెలుగు సంబంధిగా నీ జీవితంలో చీకటి క్రియలను విడిచిపెట్టి నువ్వు వెలుగు సంబంధిగా నడుస్తావో అప్పుడు ఆయన కార్చిన రక్తం అంటే ప్రతి ఒక్క పాపంని కలుగుతాడు. ఏదో వచ్చి ప్రార్థన చేసుకుని ప్రభా నన్ను క్షమించి నన్ను కడుగు అంటే కలగదు. నువ్వు యేసయ్య రక్తంలో నువ్వు కడగబడాలంటే నువ్వు వెలుగు సంబంధిగా మార్చబడాలి. ముందు నువ్వు కోరుకోవాలి, ప్రభా నేను వెలుగు సంబంధిగా ఉంటాను, వెలుగులో నడుచుకుంటాను. అప్పుడు విశ్వసించినప్పుడు అప్పుడు క్రీస్తు రక్తం ప్రతి ఒక్క పాపం నుంచి నీకు విముక్తిని కలిగేస్తుంది, కడిగి వేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో ఎన్నోసార్లు తప్పిదాలు చేసేసి వెలుగు సంబంధాలు జీవించకుండా చీకటి క్రియలు మనలో పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి ప్రభాని రక్తంతో నన్ను కడగమంటే ఆయన కడగడు. దాన్ని అంటారు విలువ తెలియకపోవడము. అంటే మన విలువ మనకు తెలుస్తుంది. మన విలువ అయితే తెలుసా, వెలుగులో నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన బిడ్డలుగా ఆయన రక్షకులుగా అంగీకరించిన మనము మనలో ఉన్న చీకటిని తొలగించుకొని ఆయనలో ఉన్న వెలుగుతో మనము నింపబడాలి. అప్పుడు నీ పాపాలు కడగబడతాయి, అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. అప్పటి వరకు నీ పాపాలు క్షమించబడవు. గుర్తించేవారుగా గ్రహించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు నడుదా వెలుగు సంబంధంగా నాకు చేయగలం. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తున్న రీతిగా కొత్త నిబంధన చేశాడు. అది ఏం నిబంధన అని చెప్తున్నది? అది రక్తంతో చేసిన నిబంధన అంట. ఆమె యవ్వన రక్తము, పరిశుద్ధ రక్తము, ఆయన సంఘం కొరకు ఆయన కార్చిన నిబంధన. ఇట్ ఇస్ న్యూ కవర్నెంట్ అని దేవుడు బైబిల్లో చెప్తున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తంతో ఆయన నిబంధన చేసి ఉన్నాడు. ఆ రక్తంతో ఎవరైతే కడగబడాలని ఆశిస్తారో మొట్టమొదటి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరిచూసుకొని వాళ్ళలో ఉన్న చీకటిని వాళ్ళు తొలగించుకొని ఆయన దగ్గరకు వచ్చి నిజమైన మార్మనసు పశ్చాత్తాపం పడితే
దేవునితో వాళ్ళు దేవుని దగ్గర మొరపెట్టుకోగలిగితే కనుక అప్పుడు ఆయన కార్చిన రక్తము చేత ప్రతి ఒక్క పాపంని అంటే నీలో ఉంటున్న చీకటిని ఆయన తుడిచివేస్తాడు. ఒకటి యేసయ్య రక్తంతో మనం కడగబడాలని ఎంతో ఆశిస్తున్నామని సాహసించం వాక్యం అవుతుంది. వాక్యం ప్రకారము నడుచుకోలేని వారిగా మనము ఉన్నటువంటి రీతిగా కాక నన్ను నడిపించు ప్రభు అని దేవుడిని అడుగుదాం. అనేది సంపూర్ణ విశ్వాసము నిలుపుదాం. నిలుపుతున్నంత దేవుడు తప్పక మనలో ఉంటున్న అపవిత్రతని, మనలో ఉంటున్న చీకటిని ఎట్టి రీతిగా మనము వాటిని తొలగించుకోవాలో, ఎట్టి రీతిగా ఆయన అనుగ్రహిస్తున్న వెలుగుతో మనము నింపబడాలో మనకి సహాయపడతాడు. వాక్యంతోని శుద్ధాత్మతో మనకు సహాయపడి మనలో ఉంటున్న చీకటిని తొలగించుకునే ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 26 చూడండి. మత్తయి సువార్త 26 అధ్యాయం 26 వాక్యం. ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి ఇది తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోది మీ అందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నీతో కూడా నేను ఈ ద్రాక్షారసం రక్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనకి క్లారిటీ వస్తుంది చూడండి. ఏంటంటే ఆయన ఒక రొట్టెని తీసుకొని దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చి దీన్ని తీసుకొని తినండి, ఇది నా శరీరము మీ కొరకు నలగొట్టబడుతుంది అని దేవుడు చెప్పిన్నాడు. అదే రీతిగానే మరొక పాత్రను తీసుకొని ఆయన దాన్ని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించుంటాడు? యేసుప్రభు వారు రొట్టెని తీసుకున్నారు, దాన్ని ఆకాశంపై పెట్టి తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, దాన్ని ఆశీర్వదించాడు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే సంఘటన, ఆయన పాత్రను తీసుకున్నాడు, ఆ పాత్రలో ద్రాక్షారసం ఉన్నది, దాన్ని ఒక గుర్తుగా వాళ్ళకి తెలియజేసి దాన్ని కూడా ఎత్తి ఆశీర్వదించారు. ఏమని ఆశీర్వదించారు? ప్రభు ఒకటే ఆశీర్వదించుంటాడు. ఏమని ఆశీర్వదించుంటాడు తెలుసా? అయ్యా, వీళ్ళందరినీ సంపాదించుకోవడానికి ఇట్టి రీతిగా ఈ ద్రాక్షారసం ఎట్లయితే అది పిండబడ్డదో, ఎట్టి రీతిగా అది తీయబడ్డదో అట్టి రీతిగా గణనైనా నీకు కల్వరి శిల్పాలు నేను అప్పగించుకునే సమయము ఆశ్రయమైంది ప్రభా. కాబట్టి ఇది ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వచ్చు. ఎందరైతే నన్ను వెంబడిస్తారో, ఎందరైతే నా యొక్క విశ్వసిస్తారో వాళ్ళందరినీ నేను సంపాదించుకునే ధన్యకరమైన జీవితాన్ని నాకు అనుగ్రహించిందో అని దేవుడికి స్తోత్రాలు చెల్లించారు. ఆయన దేవుడికి ఆ రోజు కృతజ్ఞతలు చెల్లించాడు కనుకనే ఈరోజు దేవుని సంఘంలో మనమందరము చేర్చబడ్డాం. గాడ్ బ్లెస్డ్. ఆ ద్రాక్షారసాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే మనము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి. మనలో ఉంటున్న ప్రతి ఒక్క శాపము, పాపము నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి కొట్టివేయాలి. ఆ శాపంని ఆయన మీద వేసుకుంటాడు, ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని ఆయన ఒక మాదిరి అక్కడ చూపించుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను కదా, ఇది నేను ఇప్పుడు మీతో తీసుకుంటున్నా కానీ మళ్ళీ నేను నా తండ్రితో మీరు అందరూ కలిసి ఉన్నంత వరకు నేను దీన్ని కొట్టాను అని మనకి చెప్పినాడు. ఏమని చెప్పినాడు? దీన్ని చేయనప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. కమ్యూనియన్ తీసుకుంటాం, ఎంతమంది నిజంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం? గుడ్ ఫ్రైడే సీజన్ అంటే సిల్వర్ ధ్యానిస్తాం, అంతేగాని కమ్యూనియన్ అంటే ప్రభావి రక్తంకి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన రొట్టెకి వందనాలయ్యా తినేసి వెళ్ళిపోతాం. గ్రహింపు లేని వారు గ్రహించాలి, దేవుడిని అడగాలి. నువ్వు నాతో నిబంధన చేసుకున్నావు, అందరితో చేస్తాడు, వ్యక్తిగత అందరితో చేస్తాడు నిబంధన. కాబట్టి నిబంధనకి తగ్గ జీవితం మనము జీవించే వారమై ఉన్నదని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అదే మత్తయి సువార్త అదే అధ్యాయంలో 27, 28 అది చదవండి. అది చదివినాం కదా. మనము మన అనేక పాపాల కొరకు ఇది చేయబడి ఇది పోయబడ్డది అని ఉంటుంది అక్కడ. ఏమమ్మా? అనగా పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నిజంగా కదా. యేసుప్రభు శిష్యులతో ఏదైతే చెప్పారో అది నిజం కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించారు.
నుంచి బైబిల్ చెప్తున్నది ఆఖరి గుర్తు వరకు ఆయన రక్తాన్ని ఆయన విడిచిపెట్టాడు. అంటే ఆఖరి బొట్టు యొక్క విలువను తెలుసుకునేంత వరకు ఆయనతో సాహసించారు. ఏదో వస్తున్నాం, అందరితో వస్తున్నాం, కంపెనీ తీసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే విలువ తెలుసుకో. ఎందుకు ఆయన అంతగా ప్రేమించాడు, ఎందుకు అంతగా నీ కొరకు తను అప్పగించుకున్నాడు ఆఖరి బొట్టు వరకు కాచు. ఎందుకంటే దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే ఒక ఆత్మ కూడా నశించడం ఆయన చిత్తము కాదు. ఒకటి నశించిన మనల్ని వెతికి రక్షించడానికి ఆయన భూమిపైకి దిగి వచ్చాడు. కాబట్టి దిగి వచ్చిన దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకునే వాళ్ళగా మనము ఉండాలి. ఎప్పుడు సినిమాని ధ్యానిస్తూ ఆ సినిమా నుంచి వస్తున్న శక్తిని మనం కలిగి జీవించే వారమై ఉండాలి. కొరింథీయుల రాసిన పత్రిక 1:18 అంటాడు కదా, సినిమాని పంపించే వారితో నశించుచున్న వారికి వెరితనంగా ఉన్నదని రక్షింపబడ్డ నాకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఒకటి whenever we meditate on the cross, you receive the power of God. దేవుని యొక్క శక్తిని దొరుకుతుంది. ఎప్పుడైతే నువ్వు సినిమాని ఆశ్రయిస్తావో దేవుని శక్తితో నింపబడదు. వాటి విశ్వాసంతో నువ్వు రావాలి. అట్టి రీతిగా నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. నేను చెప్తే నువ్వు జ్ఞాపకం చేసుకోవడం కాదు, నీ జ్ఞాపకాలలో ఆయన ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మనం ఎప్పుడు మర్చిపోదు. ఎవరు చేయలేదు అంత గొప్ప త్యాగాన్ని నీ కొరకు, నా కొరకు, మన కొరకు చేసి ఉంది. ఎవరో జ్ఞాపకం చేస్తే, ఎవరో మనకు గుర్తు చేస్తే గుర్తు చేసుకోవడం కాదు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామా అంటే కేవలం ఆయన జ్ఞాపకం, మనల్ని ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మనము ఆయనని జ్ఞాపకం చేసుకునే వారిగా మనము బాగానే దేవుడు. అపోస్తలుల కార్యాలు 20:28 వాక్యం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షుడిగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండాలట. కీప్ వాచ్ ఓవర్ యువర్ సెల్ఫ్స్. దేవుడి సంఘాన్ని కాచుకోవాలి, మనల్ని మనము కాచుకునే వారమై ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి సంఘానికి నువ్వు చేర్చబడ్డావంటే సంఘంలో దేవుడు నీకు ఒక బాధ్యతను ఇచ్చాడు. ఆ బాధ్యతను నువ్వు గుర్తెరుగుతున్నావు. ఏదో వస్తున్నామో కాంకలు ఇచ్చేస్తున్నామో వెళ్ళిపోతున్నామో కాదు. దేవుడు నేను సంఘంలో చేర్చినప్పుడు సంఘం యొక్క భారము నీ మీద ఉన్నది. నువ్వు వచ్చిన సంఘంలో పనులు చేయలేవేమో, నీ పనులు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చేయలేవేమో, కానీ నువ్వు ఒకటి చేయగలుగుతావు. ఏంటి తెలుసా? సంఘంలో వస్తున్న ప్రతి ఒక్కరి గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన, ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయగలుగుతావు. జాగ్రత్తగా కాపాడు ప్రభా, వస్తున్న ప్రతి ఒక్క ఎవరి బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థన చేస్తే భారము దేవుడి మీద కూడా వచ్చి ఉన్నాడు. కాబట్టి మనం చాలాసార్లు మందిరానికి వెళ్ళినప్పుడు మన దశభాగాలు చేస్తాం, కాంకలు వేసేస్తాం, వెళ్ళిపోతాం, అయిపోయింది. లేకపోతే సంఘానికి ఏమైనా అవసరం ఉంటే సేవకుల్ని సంప్రదిస్తాము, సేవకుల్ని అడుగుతాము, అయ్యా మేము ప్రేరేపింపబడ్డాము, దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు, మీకు ఏమైనా అవసరం ఉందంటే చెప్పండి, అవసరాలు మేము తీరుస్తాము, అభివృద్ధి తరపు నుంచి తీరుస్తామని చెప్పేసి వాటితోనే చేతులు దుర్పేసుకుంటాం. కానీ దేవుడు అప్పగించిన పని మనం చేయలేని వారుగా ఉంటున్నామేమో. కాబట్టి ఈరోజు అన్నా ప్రార్థన చేయాలి. సంఘం గురించి ఏ సంఘం అన్నా పర్వాలేదు, నువ్వు ఏ సంఘంలో అయితే దేవుళ్ళు ఎదుగుతున్నావో ఆ సంఘం గురించి ప్రార్థన చేసే బాధ్యత నీకు ఉన్నది. నిన్ను నువ్వు చూసుకోవాలి జాగ్రత్తగా, సంఘంని కూడా నువ్వు చూసుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే అపవాదైన శాతాను రక్షించు సింహం వల్ల ఎవరిని ప్రకృతమా అని ఎదుగుతున్నాడు అంటవాడు. కాబట్టి సంఘంలో చేర్చబడ్డ నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఏమన్నా ఫిజికల్గా చేయగలవు. నువ్వు ఈ లోకపరంగా నువ్వైతే ఫిజికల్ స్ట్రెంగ్తో ఏం చేయలేవు, కానీ నువ్వు ఆ ఫిజికల్ స్ట్రెంగ్తో అట్లీస్ట్ ప్రార్థించు. ప్రభావ వస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నీలోనైనా స్థిరపరచబడే కృపను, నీకు అంటగట్టబడే కృపను, నీ రక్తంతో నీకు కడగబడి నీ కొరకు సాక్షులుగా జీవించే కృపను, ఆ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఎక్కడ నశించి పోగొన్న ప్రభావ, ప్రతి ఒక్క బిడ్డ రక్షణ మాటల ముందుకి కొనసాగే కృపను నాకు తెలిసే ప్రభావ అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసే వారిగా మనము ఉండాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే నువ్వు అది చేయకుండా వేరే ఒకటి చేస్తే దేవుడు ఏమంటాడు? నేను చెప్పింది నువ్వేం చేసావు, నీకు నచ్చింది, నీకు తోచింది నువ్వు చేసావు, కానీ నేను చెప్పింది నువ్వు చేయలేదు అంటాడు. అంటే కాబట్టి మనం దేవుడు చెప్పింది మనము పాటిస్తాం. అట్టి రీతిగా దేవుడితో సహవాసంలో మనం ముందుకు వెళ్తాం. రెండోది మనం చూసుకున్నట్లయితే కొలసీయులకు రాసిన పత్రిక 1:20 వాక్యం చూడండి. సిల్వ రక్తము చేత నంది చేసి ఆయన ద్వారా సమస్తమును
భూలోకమందైనను పరలోకమందువైనను పరలోకమందనేమో వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవలెననియు తండ్రి అభిష్టమాయను. కాబట్టి తండ్రి యొక్క చిత్తం ఏమై ఉన్నదంటే మానవుడు పాపము చేసి దేవుని సావాసం కోల్పోయినాడు. కానీ కుమారుడు ద్వారా మళ్ళా వీళ్ళందరూ ఈ లోకంలో ఉన్నవన్నీ పరలోకంలో ఉన్నవన్నీ తిరిగి ఆయనతోనే సమాధాన పడే రీతిగా ఆయనని మధ్యవర్తిగా బలియాగముగా ఆయన బలి ద్వారా ఈరోజు దేవుడితోని సమాధాన పడే కృపణ దేవుడి మనకి అనుగ్రహించు. కాబట్టి అన్ని కొన్ని కాదు అన్ని ఇక్కడ మనం చూస్తున్న వాటిని ప్లస్ పరలోకంలో ఉంటున్నవన్నీ దేవుడితో సమాధానం కోల్పోయినప్పుడు దేవుడు తన ప్రియ కుమారుడు నీ కొరకు నా కొరకు పంపి ఆయన కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని ఆయన అప్పగించుకొని రక్తాన్ని చిందించి తండ్రి యొక్క కోపాన్ని చల్లార్చినాడు. ఎందుకంటే దేవుని ఉగ్రత భయంకరమైనది ఎవ్వరూ ఆపలేదు అని నేను కుమారుడు ఒకటి సాహసించాడు. ఏంటి అంటే నేను వెళ్ళి ఈ స్వరూపంలో చేసుకున్న మనుషులని నేను అడ్డుపడి నన్ను నేను బలిగా అప్పగించుకొని నేను వాళ్ళని ఈ ఉగ్రత నుంచి తప్పిస్తా ప్రభు అని యేసు ప్రభు వారి మరణము ద్వారా ఈరోజు విశ్వసించిన వారందరూ రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే బైబిల్ తెల్లగా మనం చెప్తున్నది ఏంటంటే భయంకరమైన దేవుని ఉగ్రత దిగుబడి రాబోతున్నాడు భూమిపైకి. ఎవరిని ఒక్కడు ఎక్కడ ఎవరిని మర్చిపోయినా ప్రతి ఒక్కరూ మార్చుకొని మారి సరైన రీతిలో వాళ్ళ జీవితాలను సమర్పించుకుని ఆయన కొరకు ఎదురు చూస్తారో వాళ్ళు మాత్రమే తప్పింపబడతారు. కానీ ఇంకా మిగతా క్రైస్తవులందరూ సంఘం అంతా ఉగ్రతకి లోనైపోతుందేమో, ఆ సంఘంలో నువ్వుంటున్నారేమో ఈ నిర్లక్ష్య స్వభావం ఉన్నారు. ఇంకోటి నీలో ఉంటున్న నిర్లక్ష్యాన్ని తీసి ప్రభు నన్ను నువ్వు తండ్రి దేవుని యొక్క ఉగ్రత నుంచి నేను తప్పించబడాలయ్యా, నీ కుమారుడు విశ్వసించి ఆయన కాల్చిన రక్తం చేత కడగబడి నేను నీకు సమీపస్తుడిగా ఈ ఉగ్రత నుంచి తప్పించబడే కృపను నాకు దయచేయమని ప్రతిదినము దేవుడిని వెళ్తాను. ఎందుకంటే ఉగ్రత దినం ఎప్పుడో మనకు తెలియదు. ఏమో ఈరోజు రాత్రి ఉండొచ్చు, ఒక దేవుని ఉగ్రత వస్తే మనం ఉంటామా? ఇంకా మారక, ఇంకా రక్తంలో కడగబడక, ఇంకా సంపూర్ణ విశ్వాసమైన ఎంతో కలిగి జీవించక మనం తప్పించబడతామంటే తప్పించబడలేదు. నేను దేవుడు ఎప్పుడు తప్పించబడాలి అంటే దెర్ ఇస్ నో టైం. ఇప్పుడే ఉంది టైం. ఒక డెసిషన్ తీసుకో. ఒకవేళ రాత్రికి తినమంటే ప్రేమగల దేవుడు అండి, కనికరం చూపిస్తాండి అండి అంటే సరిపోదు, చూపలేడు. ఆయన రావడము ఎట్లొచ్చాడు? తగ్గించుకొని వచ్చాడు. ఇప్పుడు యూదా గోత్రపు సింహం వల్ల వస్తున్నాడు. ఎవరిని విడిచిపెట్టాడు. కాబట్టి మన జీవితం మన చేతిలోనే, రక్షణ దేవుడు మన చేతిలో పెట్టి ఉన్నాడు. దాన్ని సరైన రీతిలో మనం చూసుకొని కాపాడుకొని మనం దేవుని ఉగ్రతకు కాలం కాకుండా మనము జాగ్రత్త వహించే వారమై ఉంటున్నాము అని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆఖరికి ఒక వాక్యం చూసుకొని మనం ముగించుకున్నాం. పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యం. ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కాబట్టి how much more than the blood of Christ, who through the eternal Spirit offered himself unblemished to God, cleanses our conscience and from acts that lead to death, so that we may serve the living God. ఈరోజు మనము మన మనస్సాక్షిని సరి చూసుకోవాలి, శుద్ధి చేయమని దేవుని అడగాలి. పాట పాడతాం, ఏమని పాడతాం? శుద్ధ హృదయం కలుగజేయును అని పాడిస్తాం. కానీ నీ అంతరాత్మ సరి చేసుకుంటున్నాను. సరి చేసుకోకుండా నువ్వు పాడుతుంటే ఎవరు మోసపోతున్నారు? పాడిన మనమే మోసపోతాం. వాటిని క్లియర్ కాన్షియన్స్ ఉండాలి. కాన్షియన్స్ అనేది నీకు ఎప్పుడు ఏట తెల్లగా ఉండాలి. ఏ మాత్రమో దేవునికి నీకు వచ్చిన ఏ భేదము కానీ ఏ పాపము కానీ ఉండకుండా నువ్వు చూసుకోవాలి. అప్పుడు దేవుని రక్తము మన ప్రతి ఒక్క పాపం నుంచి కనిగిస్తుంది. అటు రీతిగా దేవుడు తన ఆత్మనిచ్చి ఉన్నాడు. ఆత్మ
తోని మనం నింపబడుతున్నప్పుడు మన మనస్సాక్షి అనేది తెగ తెల్లబడుతూ ఉంటుంది. మనకంటే మనం తెగ తెల్లబడలేదు. మీ మనసును తీసుకుపోయి ఏరియా బకెట్లలో వేయలేదో సబ్బుదాన్ని కడగలేదు. నేను ఎప్పుడైతే ఆత్మతో నేను నింపబడగలుగుతావో అప్పుడు నీకు క్లియర్ లేక తెల్లతనము వివరిస్తావు. మనస్సాక్షిని సరిచేస్తుంది. అందుకని ఆ పాట కూడా పాడుకుంటున్నా, ఈశ్వరక్తంలో పాట మీద మనస్సాక్షిని శుద్ధి చేయును నా యేసయ్యా రక్తము. అడగాలి దేవుని. ఇట్లాంటి వాక్యాలు చదువుతున్నప్పుడు పాట పాడుకోవాలని సన్నిధిలో కన్నీళ్లతో ఇప్పుడు ఇంత త్యాగం ప్రభావ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు అని ఆయనకి కీర్తన ద్వారా వాక్యముతోని మన నోటుతోని ఒప్పుకుంటూ ఆయనకి అర్పించాల్సిన స్తోత్రాలు అర్పించే మార్గం అంటున్నారు. కాబట్టి నీ మనస్సాక్షి తెగ కావాలి అంటే అతి రీతిగా నేను సరి చూసుకోవాలి అంటే వాక్యంతో నింపబడాలా, వాక్యంతో పోషింపబడాలా. అంత మాత్రమే కాక ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాక ఆత్మతో నింపుదల నీకు ఉన్నప్పుడే నీకు ఒక గుర్తింపు ఆయన ఉంటుంది. అందుకని బైబిల్లో క్లియర్ చేయబడి ఆత్మ లేని వాడు నా వాడు కాదు. సంఘానికి వచ్చే బాప్తిజం తీసుకున్నాం కానీ ఆత్మని పొందుకోలేదు. ఎవరిది ప్రాబ్లం? నాదా? నేను పొందుకోవాలి, నాది నేను పొందుకుంటా. నా వాట నా కృత నేను తెచ్చుకుంటాను దేవుని దగ్గర నుంచి. మీ సంగతి ఏంటి? పోనీ దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ప్రకారం నేను ఒక 6 గంటలు 4 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతాను. మీ సంగతి ఏంటి? ఎంత గడుపుతున్నాను? మీ మనస్సాక్షి తేటతలు ఎప్పుడు చేయబడుతుంది? పొద్దున్న లేస్తే ఆఫీసులో దొరుకుతారు, పనులకు మనకి వెళ్తారు, మన ఇంటికి వస్తారు, అలసిపోతారు, ఒక మొత్తం అనుకుంటారు. ఆ అయ్యేలోపు ఉడికేలోపు వెళ్ళి స్నానం చేస్తే వస్తారు, తింటారు. అయ్యా నీకు స్తోత్రం, ఇక నేను పడుకుంటున్నా, పొద్దున్న లేకో మళ్ళీ గురుమానం చెప్తే అని చెప్పి పడుకుంటాం. మన మనస్సాక్షి ఎప్పుడు తేట తెలుపబడుతుంది? ఎప్పుడు ఆత్మతో నింపబడతావు? ఎప్పుడు వాక్యంతో నువ్వు పోషింపబడతావు? ఇవన్నీ ప్రాక్టికల్గా మనం ఆలోచించాలండి. ఎందుకంటే ఏదో ఆషామాషి కాదు రక్షణ అంటే. ఎవ్వరు చేయలేని, ఎవ్వరు సాహసించలేని త్యాగమైన కొరకు చేస్తారు. ఆయన నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఎట్లా ఉండాలని కోరుకుంటున్నాడు, నీ దగ్గర ఉండడానికి ప్రయత్నించి అనిపిస్తుంది. అది కూడా నువ్వు చేయలేకపోతే దేవుడు ఇంకేం చేయగలుగుతాడంటే సమస్తము చేసేసాడు ఆయన. చేయాల్సిందంతా మనమే వస్తుంది. వాడు నీకు అప్పగించిన పనిని, నీకు ఇవ్వబడిన రక్షణని జాగ్రత్తగా కొనసాగించుకుంటుంది. దగ్గర సాక్షి కలిగి, ఆత్మతో నింపుదల కలిగి, ఏది చెడో ఏది రైతో, ఎక్కడ తప్పిపోతున్నావు, ఎక్కడ బలహీన పడిపోతున్నాను అన్ని ఆత్మ నీకు బలపరుస్తుండగా, వాక్యం నేను కడుతుండగా కట్టబడి అప్పుడే నువ్వు ఆయన దగ్గర నిలబడలేదు. లేకపోతే ఆయన దగ్గర మనం నిలబడలేము. హాస్పిటల్ ముందు నిల్చుంటావు అంతే, ఇసుక ముందు నిల్చోలేము. నేను మీ ముందు నన్ను నేను సరి చూసుకోకపోతే నేను మీ ముందు నిల్చోగలరా? నేను ఆయన ముందు నిల్చోలేను. ఇది వాస్తవం, నాకు సత్యం అని నేను చెప్తున్నాను. బట్టి చక్కగా సాక్షి దేవుడు అడుగు ప్రభా నన్ను కడుగు ప్రభా నాకు పశ్చాత్తాపం కన్నీళ్ళు విడు. ఉదయ కాలంలో వాక్య ధ్యానంలో మూలవాక్యం ఒకటి జ్ఞాపకం చేసి నేను పూజించేస్తాను. యేసుప్రభుని బంధించినప్పుడు ఆ సమాజం అంతా ఆయన దగ్గర కూడుకున్నప్పుడు, ఆయన వాళ్ళ మధ్యలో ఉంటున్నప్పుడు ఒక చిన్న యవ్వన స్త్రీ పేతురు చూసి ఈయన కూడా ఆయనతో ఉన్నవాడు అన్నది. పేతురు ఏమన్నాడు? నాకు అస్సలు తెలియదు ఎవరు ఆయన అని చెప్పేసి మంచి తప్పించుకున్నాడు. రెండోసారి కూడా మరొక చిన్న పాపనే మళ్ళీ చూసి ఇగో ఈయన నిజంగా ఆయనతో ఉన్నవాడే అని అక్కడ కూడా తప్పించుకున్నాడు. మూడోసారి అదే సన్నివేశం జరిగినప్పుడు పేతురు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి భయంకరంగా ఏడ్చి దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయంట. ముందుగానే పేతురుతో దేవుడు చెప్పాడు, కోడి కూసినప్పుడు 3 సార్లు నేను ఎవరన్నా తెలియదు అనేస్తో పేతురు అని అన్నాడు. కానీ పేతురు ఆ మాటలు జ్ఞాపకం తీసుకుని పశ్చాత్తాపడ్డాడు. చేదైన పశ్చాత్తాపం, లోతైన పశ్చాత్తాపంలోనికి అంత చేదు కన్నీరు నాలో ఉంది అని ఏడ్చాడు ఉంది. ఆ రోజు పశ్చాత్తాపడ్డాడు వెంటనే పేతురు సంఘాలకి పత్రికలు రాసినంత స్థాయికి దేవుడు ఆశీర్వదించాడు. ఆ పశ్చాత్తాపం మనలో లేకపోతే ఇంకొక వ్యక్తి ఉన్నాడు మనకి శిష్యులలో, యూదా తప్పు చేశాడు కానీ ఆయన పశ్చాత్తాపడలేకపోయాడు. అంత సమయము దేవుడి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు. ఆయన చేసిన పాపము ఆయన తొందర పెట్టేసి ఇంకెందుకు నా జీవితం ఇంకా అని చెప్పేసి వెళ్ళిపోయి ఉరేసుకొని చచ్చిపోయాడు. మన జీవితాలు కూడా అంతే. ఆ పశ్చాత్తాపం అనేది మనం పడిపోతే కనుక నీ పాపమైన వెంటాడితే నీ పాపం కోసం మరణాన్ని సంభవిస్తుంది.
ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో మనం సరి చూసుకొని యూద వల్ల స్వభావం కాక పేతుల వల్ల స్వభావం మనం కలిగి జీవిస్తూ ఎక్కడైతే తప్పులు దొరుకుతున్నామో ఆ తప్పులనే సరి చేసుకొని వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా తన ఆత్మ సహాయం ద్వారా మనని హెచ్చరిస్తున్నప్పుడు గర్తిస్తున్నప్పుడు లోబడి మనం వెంటనే వెళ్ళి నిజంగా పేతుల వల్ల పశ్చాత్తాపడగలిగినట్లుగా రాబోయే దినాల్లో దేవుని చేతిలో బలమైన వ్యక్తులుగా మనం వాడబడేవారు ఒకవేళ లేదు నేను యుద్ధాలాగానే ఉంటాను నాకు అవసరం అనుకుంటే కనుక ఒకరు చచ్చిపోతుంది జాగ్రత్త. ఇక్కడ చచ్చిపోవడం కాదు, రెండో మరణం నుంచి కూడా నేను తప్పించేవాడు వాడు ఉన్నాడు. అంటే పశ్చాత్తాప ఏ పాపాలు అయితే ఉన్నాయో ఎందుకంటే బైబిల్ చదువుకున్న రీతిగా చదువుకుని ధ్యానించిన రీతిగా మన కాల్చిన రక్తము మన ప్రతి ఒక్క పాపం కలుగుతుంది. విశ్వసించు విశ్వాసము ప్రదర్శించిన సమయంలో ప్రభుత్వ ప్రతి ఒక్క పాపాన్ని తొలగించుకొని కాల్చిన రక్తము చేత కలబడేటప్పుడు అటువంటి కార్యక్రమం జీవితాలను దయచేయడం దేవుడు కనుక దేవుడు తప్పక మనం అనుగ్రహిస్తాం. దేవుడు కనుక మనందరికీ ఇలాంటి సీజన్స్లో మనకి అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన దాకా వస్తుందో నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన సేవకు కొత్త ప్రేరణ నీ సన్నిధి ఆధారంలో ఇంత రీతిగానైనా ఈ స్నేహితుల పేర్ల ప్రభావ మేము అందరం కలుసుకొని ప్రభా నీ నామంలోనైనా కొద్దిసేపునైనా నీ నామాన్ని స్థుతించే వారిగా ప్రభా కొద్దిసేపు ఆరాధించే వారిగా ప్రభా ఇప్పుడైనా శ్రేష్టమైన సమయాన్ని మేము ఊహించుకోలేన ప్రభా వాక్యాన్ని మేము ధ్యానించుకున్న ప్రభా అవును ప్రభా మీరు కాల్చిన రక్తము చేతనైనా మా ప్రతి ఒక్క పాపాలు క్షమించబడతాయి ప్రభా. ఎప్పుడు అంటే ప్రభా మేము వెలుగులో నడుచుకున్న వారమైనప్పుడు ప్రభా కాబట్టి వెలుగుమయంగానైనా మా జీవితాన్ని నేను మార్చుకునే కృపను తెచ్చండి. వాక్యం చేతనైనా మా జీవితాన్ని మా మననేత్రాన్ని మీరు వెలిగించండి. మేము చదువుతున్న వాక్యాన్ని ధ్యానిస్తున్న వాక్యాన్ని నైనా మేము సరైన రీతిలో దాని ప్రకారం నడుచుకునే వారిగా ప్రభా అటువంటి చక్కటి మనసునినైనా మాకు దయచేయండి. వాళ్ళ చీకటిని తొలగించుకునే కృపను మాకు దయచేయండి. నీ శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. అటు రీతిగా ప్రభావ మనసాక్షిని మేము సరి చూసుకునే కృపను దయచేయండి ప్రభా. ఎక్కడైతే మేము పడిపోతున్నామో ఎక్కడైతే బలహీన పడిపోతున్నామో అవన్నింటిని బట్టి ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రభా అవన్నీ నేను మీకు అప్పగించి ప్రభా మీరు అనుగ్రహిస్తున్న శక్తిని ప్రభా స్వస్థతను మేము పొందుకునే కృపను మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. ఈ దినమైనా మేము మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి ప్రభా మీ వందనాలు ప్రభా. అవును ప్రభా నువ్వు కార్చిన రక్తంలో శక్తి దాగి ఉంది ప్రభా. మా ప్రతి ఒక్క పాపాన్నినైనా అది చివేస్తుంది కనివేస్తుంది ప్రభా. అటు రీతిలో ప్రభా మేము వచ్చినైనా విశ్వాసంతో ప్రభా మీరు కాల్చిన రక్తం చేత మమ్మల్ని మేము కడుక్కొని ప్రభా చక్కటి మనస్సాక్షి కలిగినైనా మేము జీవించే బిడ్డలుగా ప్రభా వాతమైపడిన మనసాక్షి వాళ్ళ నుంచి మేము తీసివేసి ప్రభా చక్కటి మనసాక్షిగా మేము దయచేసి మా జీవితాల ద్వారా నేను మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నామని విన్న వాక్యాన్ని నేను కానీ సహించమని తిరిగి వెళ్ళుచున్నది ప్రభా నీ సన్నిధాన్ని త్వరగా ఉంచండి. క్షేమకరమైన రాత్రి దయచేయండి ప్రభా. రాత్రి వేళ కలుగుతున్న అపాయాన్ని మీరు తప్పించండి. ఏ కాలం వెళ్ళేసి ప్రభా నీ ఒక దర్శనం చేసుకొని జీవ వాక్యం చేతనైనా వాళ్ళు తృప్తి కలిగినైనా వాక్యాన్ని చదువుకొని వాళ్ళ అనుభవాలు చేసుకొని మళ్ళీ తిరిగి రేపు సాయంత్రము ప్రభా మరొకసారి నేను రీతిగానైనా మేము కూడుకొని మీ పరిశుద్ధ నామంలో ఆనందించే భాగ్యాన్ని మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నాం. మీ బిడ్డల్ని కుటుంబాలని మీ చేతులకు అప్పగిస్తాం. దుష్టుడి యొక్క కంటి నుంచిన బిడ్డలు మీరు మరుగుపరిచినైనా మీ పరిశుద్ధాత్మతో బలపరిచి క్రీస్తు అనే బిడ్డని స్థిరపరిచిన మీ పరిశుద్ధ రాకడ కొరకు నేను సిద్ధపరచుకుంటున్నాను. ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థనకి వేడుకుంటున్నాను. యేసు రక్తమే చేయండి, శివ రక్తమే చేయండి ప్రభు. యేసు రక్తం సంపూర్ణ విషయాలు అపవాది పంటపోతే నష్టం ఏసయ్య పరిశుద్ధ నామంలో స్తుతి స్తోత్రం కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు పెద్దలందరికీ వందనాలండి.